జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1 లక్ష వరకు ఆదా పొందండి. అంబటి రాంబాబు గారు ఇప్పుడు నాతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత హీటెడ్గా ఉన్నాయో, ఎంత హాట్ టాపిక్స్ నడుస్తూ ఉంటాయి, అలాగే మీ గెటప్ అనేది కూడా ఒక టాపిక్ అయింది. అంబటి రాంబాబు అంకుల్ అంబటి రాంబాబు తాతయ్యగా మారారు. ఏమిటి రూపాంతరానికి కారణం ఏంటి? అంటే రంగు వేస్తేనే అంకుల్ అవ్వం, కానీ నిజానికి తాతయ్య వయసు కదా నాది. కాకపోతే ఏంటంటే నాకు ఆరోగ్య రీత్యా డై వేయటం మంచిది కాదని నాకు నా డాక్టర్ ప్రభురామిరెడ్డి గారు నాకు అడ్వైజ్ చేశారు. ఓకే. సో దానికి రంగు వేయటం మానేసిన తర్వాత నెత్తి మెరిచిపోతే, మీసం మెరిచిపోతే గడ్డం కూడా కొంత పెంచితే బాగుంటుందని కొంతమంది అన్నారు. పెంచాను, బాగుందన్నారు. డ్రెస్ కూడా ఈ డ్రెస్ దీనికి బాగా నప్పుతుంది అని డ్రెస్ కుట్టాడు నాకు బాబీ అనే మా టైలర్, సినిమా టైలర్ కూడా అతను. ఈ వయసుకు తగ్గట్టుగా ఈ వయసులో ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నాననేది నాకు అందుతున్న సమాచారం. ఐ వాంట్ టు కంటిన్యూ లైక్ దిస్. బాగుంది. సో దిస్ ఇస్ ద పర్మనెంట్ గెటప్ ఆఫ్. ఎస్, పర్మనెంట్. ఇంకా రంగులు మార్చరు. రంగులు మార్చే అవసరం కూడా లేదు ఇక. ఇంతకుముందు ఉన్న రంగులు తీసేసాం. ఇక రంగులు మార్చడం కంటే రంగులు వెయ్యం ఇక. అలాగే హెల్త్ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు. కేర్ఫుల్ అంటే తగ్గారు ఈ మధ్య. తగ్గానంటే బికాస్ ఆఫ్ దిస్. ఇది ఎప్పుడైతే ఈ సైనస్ కంట్రోల్ అయింది, షుగర్ కూడా నాకు ఉంది. షుగర్ కూడా ఐ వాంట్ టు కంట్రోల్. సో కంట్రోల్ చేయటం వలన వెయిట్ లాస్ అయ్యాను. నేను ఇంతకుముందు వాడే ఇన్సులిన్ కూడా తగ్గించాను. సో ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తూ వచ్చాను. నాకు మంచి డాక్టర్ గారు కూడా నా గుంటూరులో కొంగర శ్రీకాంత్ గారు అని నాకు మంచి డాక్టర్. ఆయన ఈజ్ ఏ అప్ టు డేట్ ఉంటాడు. ఆయన ఈ అడ్వైజ్డ్ మీ ఎవ్రీ 15 days నేను ఆయన దగ్గరికి వెళ్తాను. నేను ఇక్కడ ఒక షుగర్ టెస్టింగ్ సంబంధించి ఒక యాప్ లాగా పెట్టుకున్నాను. ఇప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసుకుంటాను, దాని ప్రకారమే తింటాను. ఐఎమ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. సో ఆరోగ్యంగా ఉన్నాను, సన్నబడ్డాను. మీలాంటి వాళ్ళు అందంగా ఉన్నామని కూడా అంటున్నారు. శ్రమ చేయగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను. ఈ వయసులో చేయవలసిన శ్రమ కన్నా ఎక్కువ చేయగలుగుతున్నాను. అన్ని ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాను. సో చాలా కంఫర్టబుల్గా లైఫ్ అనిపిస్తుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీ డైలీ లైఫ్? మార్నింగ్ డైలీ లైఫ్ 5కి మెలకు వచ్చేస్తుంది. ఇటువరకు అసలు మెలకు వచ్చేది కాదు, 5కి మెలకు వచ్చేస్తుంది. ఇప్పుడన్నా లేట్ నైట్ పడుకుంటే అది 6-7 అవుతుంది ఒక్కోసారి. అందుకని 5 కల్లా యూ కెన్ స్టార్ట్. మోడీ గారికి నియరెస్ట్గా తయారైంది మీ మీ గెటప్. అదేదో స్వామి చెబుతారు, గావాంచా కట్టిన వాళ్ళందరూ గాంధీ అవుతారా, గడ్డం పెంచిన వాళ్ళందరూ మోడీ అవుతారా అని. సరే, మోడీని గారిని మనం ట్రూ కాపీ చేయాలనే ఉద్దేశం కాదు. ఇందాక చెప్పానే నా పరిణామ క్రమం అలా వచ్చింది. సరే, పైన అంతా మెరిచిపోయింది కాబట్టి మోడీ గారు కూడా ఇదే సుమారుగా ఆయనకి కోటేస్తాడు. మనం అట్లా వేయకపోయినా చూడంగానే మోడీ లాగా కొద్ది పర్సనాలిటీ కనిపిస్తుంది కాబట్టి నన్ను అక్కడక్కడ మీ బోర్డు ఆంధ్ర మోడీ అని అట్లా అంటుంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సమాజంలో. కాస్త పాపులర్గా ఉండేవాళ్ళం, టీవీలో ఎక్కువగా కనపడేవాళ్ళం. మా మీద కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. ఉండాలి కూడా, ఉండటానికి కూడా మనం ఆహ్వానించవలసిందే. రేపటి రోజున ఎవరైనా మోడీ గారి బయోపిక్ తీస్తే కాస్టింగ్ కోసం ఎవరైనా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, రెడీమేడ్గా ఫిగర్ ఉన్నట్టే. ఏముంది, ఎవరికైనా మోడీ డ్రెస్ వేయించగలరు. ఏముంది, అంబటి రాంబాబు గారికి కూడా మంచి సినీ నేపథ్యం ఉంది అనేటువంటిది. మంచి సినీ నేపథ్యం ఏమీ లేదు బా. కాకపోతే నాకు కూడా కొంత నటించాలనేటువంటి కోరిక పూర్వం ఉండేది. నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారా నిషేధం ఉద్యమం జరుగుతున్నప్పుడు సారా తాగటం మంచిది కాదు అనేటువంటి కొన్ని ఎపిసోడ్స్ తీసి దూరదర్శన్లో వేయాలని అనుకున్నారు. అనుకుంటే నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నాకు చాలా సన్నిహితులు. ఇప్పుడు లేరు, ఆయన సినిమా ఆర్టిస్ట్, వెరీ పాపులర్ కమెడియన్. ఆయన నాకు బాగా సన్నిహితుడు. ఆ విషయం విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్పి ఒక 22 minutes ఎపిసోడ్ ఒకదాన్ని నేను అప్రూవల్ చేయించాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి. అది దూరదర్శన్లో వచ్చింది. దాన్ని డైరెక్ట్ చేశాడు ఆయన. డైరెక్ట్ చేసి నేను హీరోగా యాక్ట్ చేశాను. శృతి అని ఇప్పటికీ ఉంది, ఆమె హీరోయిన్గా యాక్ట్ చేశారు. మేమిద్దరం కలిసి దానిలో యాక్ట్ చేసాం. సో అది ఆ దూరదర్శన్లో అప్పుడు వచ్చింది. అప్పుడప్పుడు సరదాగా వెళ్ళినప్పుడు మన కోన వెంకట్ ప్లస్ మన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు తోకలేని పెట్టని ఒక నరేష్తో ఒక సినిమా తీశారు. తోకలేని పెట్టని ధర్మవరం సుబ్రహ్మణ్యం దానికి ఆ సినిమా నేనే పిఆర్ఓ. అట్లానా? ఒక చిన్న క్యారెక్టర్ చేశారు సడన్ గా అప్పుడప్పుడు అనుకుని. సో సహజంగా నటించాలనేటువంటి ఒక దురద అనేది ఉంటుంది కదా, అది కొంత అప్పుడప్పుడు వ్యక్తం చేసాం. మనం బిజీ అయిపోయాం కదా తర్వాత మేము.
సో అప్పుడప్పుడు అవి కనిపించడంతో ఇవాళ నేను జలవనరుల శాఖ మంత్రి అయ్యాను కాబట్టి పాపులర్ అయ్యాను కాబట్టి నా వెనక చరిత్రలో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘటనలు పెద్దగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. నటనతో కొంత పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, కాలేజీ చదువుకునే దగ్గర నుంచి నాటికలు నాటకాలు వేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిని. అందువల్ల అప్పుడప్పుడు వాటి మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా తీరిక లేదు, సినిమా చూడటానికి తీరిక లేదు. ఇప్పుడు సినిమా మంచి సినిమా చూద్దామంటే తీరిక లేదు, అలా ఉంటుంది పరిస్థితి. సో అది సినిమా నేపథ్యం. అలాగే డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలు చేసినట్టు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కాదు కానీ నేను అరుణ్ కుమార్ అప్పుడు కొన్ని చిత్రాలను, పొలిటికల్ చిత్రాలను తీయాలని, డబ్ చేయాలని ప్రయత్నం చేశాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకటి జర్నలిస్ట్ అని ఆయన తీశాడు. అవునవును. ఆ తర్వాత ఇంకో సినిమా నాకు పేరు గుర్తు, అది కూడా మేము డబ్ చేసాం. అది పొలిటికల్ మూవీస్ డబ్ చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబ్ చేసి కొంత పొలిటికల్గా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పేసి అప్పుడు చేసాం. ఆ తర్వాత దాసనారాయణ గారు కూడా పిచ్చోడి చేతులు రాయనేటువంటి ఒక చిత్రాన్ని కూడా తీశారు. అప్పుడు కూడా షూటింగ్కి వెళ్తుండేవాళ్ళం. అక్కడ మిమ్మల్ని ఎక్కువసార్లు చూడటం జరిగింది. సో అది 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 ఒక ప్రొడ్యూసర్ అని కాదు, అది ఒక చిన్న పాత్ర. ప్రధాన రాజకీయాల్లో ఉంటూ అప్పుడప్పుడు అటువైపు పాత్ర తప్ప, ఈ రాజకీయాలు మెయిన్ దోవ నుంచి అప్పుడప్పుడు ఆ డైవర్షన్ వచ్చినటువంటి సందర్భాలే తప్ప నేను సినిమా ప్రొడ్యూసర్ని కాదు, ఒరిజినల్గా నేను సినిమా నటుడిని కాదు. రాజకీయాలు అవసరమైనప్పుడు ఆ చిన్న పాత్రలు పోషించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా భావించాలి అందరూ కూడా. అట్లాగే అసలు మామూలుగా సినిమాతో మీకున్న అనుబంధం, మీరు చిన్నప్పటి నుంచి సినిమా గోయిరా, సినిమాలు అంటే ఇష్టమా? చాలా ఇష్టం నాకు. సినిమాలు చాలా పిచ్చిగా చూసేవాళ్ళం మేము. సినిమాలు కాలేజ్ ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ వరకు ఏ సినిమాను వదిలిపెట్టుకోకుండా చూసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. థియేటర్కి వెళ్ళే కదా అప్పుడు సినిమాలు చూసేది. నేను ఐ థింక్ లాలో చేరిన తర్వాత సినిమాల మీద కొద్దిగా చూడటం తగ్గింది కానీ డిగ్రీ వరకు ప్రతి విడుదలైన సినిమాను చూసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. నేను ఒరిజినల్గా అక్కినేని నాగేశ్వరరావు గారి ఫేవరెట్ని. సో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇద్దరే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన సినిమాకి ఈయన పోటీ, ఈయన సినిమాకి ఆయన పోటీ, అట్లా పోటీలుగా ఉండేవి. మేము సినిమా రిలీజ్ అప్పుడు వెళ్ళి రిజర్వ్డ్ సీటుల్లో చాక్లెట్లు పంచిన సందర్భాలు. పూర్వం బంగారు గాజులు అనే సినిమా ఒకటి, ప్రేమాభిషేకం, గోవుల గోపన్న, ఇవన్నీ చాలా. ప్రేమనగర్ ఇది సెన్సేషనల్ హిట్. అలాగే ప్రేమ మందిరం దాసనారాయణ గారు కూడా తీశారు. తర్వాత 7 అంతస్తుల మేడ, బందిపూడి దొంగలు, అక్కడ నుంచి నాకు బాగా గుర్తు. నాకు బందిపూడి దొంగలని ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు. ఇది డిఫరెంట్ మూవీ. నాగేశ్వరరావు గారు అలాంటి రూల్స్ చేస్తాడని తరచుగా అనుకోమను. ఎన్టీ రామారావు రూల్ అది యాక్చువల్గా నాకు తెలిసినంత. గోవులు గోపన్ ఒకటి, అప్పుడు గోవులు గోపన్కు పోటీగా తిక్క శంకరయ్య అనే సినిమా వచ్చింది. ఇవన్నీ ఇవాళ ఈ చూసే ఈ తరం వాళ్ళకి అర్థం కాదు కానీ ఇప్పుడు మేము నాగేశ్వరరావు ఫేవరెట్లు, ఎన్టీ రామారావు ఫేవరెట్లు, నాగేశ్వరరావు ఫేవరెట్లు ఇవన్నీ కాస్త అభిమాన సంఘాలు ఉండే సంఘాలు ఏం పెట్టలేదు కానీ నేను నాకు చదువుకునేటప్పుడు నేను అక్కినేని నాగేశ్వరరావు అభిమాని అని ముద్ర నాకు అట్లా ఉండేది. మేము రేపల్లి ఉండేవాళ్ళం. తెనాలి వెళ్ళి సినిమాలు చూసాం. రిలీజ్ సినిమాలు అక్కడికి వచ్చేవి కావు, అందుకని తెనాలి వచ్చి ట్రైన్లో సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళం. అట్లా సినిమా కోసమే తెనాలి వచ్చేవాళ్ళం. మీ ఫిగర్ని చూస్తే అప్పటికి మంచి హ్యాండ్సమ్ అనేవాళ్ళు కదా, సినిమాల్లో చేరచ్చు కదా, సినిమాల్లోకి ఇంట్రెస్ట్గా వెళ్ళొచ్చు కదా అని ఫ్రెండ్స్ ప్రోత్సహించడం అట్లాంటి ఏమైనా జరగలేదా? అసలు సినిమాల్లోకి వెళ్ళటం అనేది సాధ్యపడేది అని కొన్ని రోజులు కాదు. అది మెడ్రాసు సినిమా ఇండస్ట్రీ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి అక్కడ ట్రై చేసుకోవడం అంత ఓపిక, అంత డబ్బు, అంత టైము ఎవరికి ఉంది? ముందు కోరిక ఉంటుంది, సినిమాలు యాక్ట్ చేయాలి, హీరో కావాలి, మనం కూడా బాగా నటించగలం అని అనుకుంటాం. మనం సెల్ఫ్గా మనం నటించగలమో లేదో తెర ముందుకు వెళ్తే కదా తెలిసేది. మీకంటే ఏం ప్రయత్నం చేయాలి? ఏ ఒక్క ప్రయత్నం కూడా లేదు. ఇప్పుడు సినిమాలో నటించాలనే ప్రయత్నం ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న పరిచయాలతో చేశాను తప్ప ఆ వైపే వెళ్ళలేదు. వయసు విషయంలో కూడా 2 ఇది ఉంటుంది. గూగుల్లో వచ్చి కొట్టినా కూడా 55, 56, 57 ఉంటుంది. కరెక్ట్? వాట్ ఈస్ మై డేట్ ఆఫ్ బర్త్? 58.